హాయ్. మార్నింగ్ రొటీన్ గురించి ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతుంది. అందులో కొంతమంది మెడిటేషన్ చేసుకుంటున్నారు, కొంతమంది మ్యూజిక్ మెడిటేషన్ చేసుకుంటున్నారు, కొంతమంది యోగా చేసుకుంటున్నారు, కొంతమంది ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు, కొంతమంది సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, కొంతమంది అన్నీ కలిపి చేసుకుంటున్నారు. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు మార్నింగ్ లెగగానే ప్రేయర్తో స్టార్ట్ చేసామనుకోండి, చక్కగా డే అంతా స్పిరిచువల్గా బాగుంటుంది కదా, పాజిటివిటీ ఉంటుంది కదా. ఎనీ కైండ్ ఆఫ్ ప్రేయర్, ఏ దేవుడు అనేది మనము డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. ఏ దేవుడైనా మార్నింగ్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తే మనకి రోజంతా బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్, మెంటల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దానివల్ల స్ట్రెస్ ఉండదు. సో నేను ఒక 4-5 డేస్ నుంచి మార్నింగ్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తున్నాను, చక్కగా ఉంటుంది. ఆ తర్వాత మెడిటేషన్ చేసుకుంటున్నాను 1/2 గంట ప్రేయర్ తర్వాత. ప్రేయర్ అంటే మనము దేవుడికి దండం పెట్టుకోవచ్చు, లేకపోతే మ్యూజిక్ వినొచ్చు, దేవుడికి సంబంధించిన హోలీ ప్రేయర్స్ వినొచ్చు, బ్లూటూత్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ప్రేయర్. సో హోలీ ప్రేయర్స్. సో అది 1/2 గంట చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఎక్సర్సైజ్ రొటీన్ జస్ట్ ఒక 1/2 గంట వాక్ చేసుకోవచ్చు, లేకపోతే యోగా చేసుకోవచ్చు, లేదా మెడిటేషన్ చేసుకోవచ్చు. సో ఇట్ రిలీవ్స్ ద ప్రెషర్ ఆన్ ద మైండ్. మైండ్ మీద ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల, వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, సైకలాజికల్ స్ట్రెస్ వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. సో ఈ స్ట్రెస్ అంతా పోవడానికి మార్నింగ్ బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మార్నింగ్ లెగగానే దేవుడికి దండం పెట్టుకోవడం. చక్కగా ఒక 1/2 గంట ప్రేయర్ చేసుకుని 1/2 గంట to 40 minutes, ఒక 40 minutes మెడిటేషన్ ఆర్ ఎక్సర్సైజ్, లేదా ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు చక్కగా మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక 20 minutes to 30 minutes మెడిటేట్ చేసుకుంటే హాయిగా ఉంటుంది. సన్లైట్లో చేసుకుంటే ఇంకా మంచిది ప్రేయర్. సో అలా ఇన్కార్పొరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.